నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది రియల్మీ 8 Pro. ఈ ఫోన్ రియల్మీ 24వ తారీఖు అయితే లాంచ్ చేస్తుంది. అంటే ఈ రోజే లాంచ్ చేస్తుంది. ఈ రోజే నేను రివ్యూ అయితే చేస్తున్నాను. ఈ ఫోన్ నాకు ఒక 5 days ముందే వచ్చింది అండ్ రివ్యూ డేట్ కూడా ఈ రోజే ఇచ్చారు వాళ్ళు. కొన్ని కంపెనీస్ మనకి ఎంబార్గో అన్బాక్సింగ్ సపరేట్ ఉంటాయి, కెమెరా రివ్యూ సపరేట్ ఉంటాయి, గేమింగ్ రివ్యూ సపరేట్ ఉంటాయి అండ్ ఫుల్ రివ్యూ సపరేట్ ఎంబార్గోస్ అయితే ఉంటాయి. సో దీనికైతే మాత్రం ఎంబార్గో అయితే సేమ్ అదే డేట్లో ఉంది 24th. అందుకే నేను ఈ ఫోన్ అన్బాక్స్ కాకుండా డైరెక్ట్ రివ్యూ అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ కూడా చూద్దాం. ఇక్కడ మీకు బాక్స్ కంటెంట్స్ చూసుకుంటే మాత్రం బాక్స్ అయితే మీకు ఇలా ఉంటుంది. వెల్లో కలర్ బాక్స్, రియల్మీ 8 Pro అని చెప్పేసి కనిపిస్తుంది. అండ్ ఇంకా లోపల మీకు కంటెంట్స్ చూసుకుంటే మాత్రం సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంటుంది, క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ వీటితో పాటు మీకు కేస్ అయితే ఉంటుంది, ఫోన్ కేస్. అండ్ ఫోన్ అయితే ఇది చూడడానికి మీకు ఫోన్ ఇలా ఉంటుంది. అండ్ స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ వస్తుంది, ఫోన్కే మనకి అప్లై చేస్తుంటుంది స్క్రీన్ గార్డ్. అండ్ ఇంకా లోపల మనకి ఫోన్తో పాటు 65 watt ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవే మనకి బాక్స్లో కంటెంట్స్ అయితే. అండ్ దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే మాత్రం స్పెసిఫికేషన్స్ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. తర్వాత మనం రివ్యూలోకి వెళ్ళిపోతాం డైరెక్ట్. స్పెసిఫికేషన్స్ అయితే దీనిలో మీకు 6.4 inch డిస్ప్లేతో వస్తుంది, ఇది ఫుల్ HD AMOLED స్క్రీన్తో వస్తుంది, 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 4500 mAh బ్యాటరీ, 65 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది, 108 MP మెయిన్ కెమెరా, 8 MP వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్, 2 MP మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 MP కెమెరాతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఇది ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే. అండ్ ఫోన్ 5G సపోర్ట్ అయితే రావట్లేదు, 4G సపోర్ట్తో వస్తుంది. ఇది కూడా 720G 4G ప్రాసెసర్, 5G ప్రాసెసర్ అయితే కాదు. ఈవెన్ రెడ్మీ నోట్ 10 సిరీస్లో 5G ప్రాసెసర్ అయితే తీసుకొని రాలేదు, 4G ప్రాసెసర్ తీసుకొని వచ్చారు. రీజన్ వీళ్ళు చెప్తుంది వచ్చేసరికి 5G ఇండియాకి రావడానికి ఇంకా కనీసం 2 years టైం పడుతుంది. అందుకే మేము 5G మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. ఇప్పుడు 5G తీసుకురావాలంటే 5G ప్రాసెసర్ 2000 రూపీస్ ఎక్కువ అయింది ఇప్పుడున్న ప్రాసెసర్స్తో కంపేర్ చేస్తే. అండ్ ఇంకా ఎక్విప్మెంట్ పెట్టాలన్నా కానీ 5G ఎక్విప్మెంట్, యాంటీనాస్ ఇవన్నీ మొత్తం కలిపి కాస్ట్ ఒక 3,000 to 4,000 అయితే ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు అవి వేస్ట్ ఖర్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళ సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో అందుకే వీళ్ళు 4G ప్రాసెసర్ తీసుకొని వస్తున్నారు. సో 720G ప్రాసెసర్ మంచి ప్రాసెసర్, ఇది మనం చాలా ఫోన్స్లో అయితే చూసాం. అండ్ మెయిన్ రీజన్ రియల్మీ 720G చూస్ చేసుకోవడానికి 732 వీటన్నిటితో కంపేర్ చేస్తే పెద్ద నాకైతే డిఫరెన్స్ అయితే ఏముండదు. మీకు 720G అయినా 732G అయినా మీకు పర్ఫార్మెన్స్లో మ్యాక్సిమం డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయలేరు. ఈ 750G అయితే కొద్దిగా బెటర్ ఉంటుంది వీటితో కంపేర్ చేస్తే. ఇది లాస్ట్ జనరేషన్ 750G నెక్స్ట్ జనరేషన్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. రియల్మీ ఎందుకు ఈ ప్రాసెసర్ చూస్ చేసుకుందంటే వీళ్ళు ఈ ప్రాసెసర్తో సరిగ్గా ఆప్టిమైజేషన్ చేయగలము మేము మొత్తం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఆల్రెడీ మేము ఈ ప్రాసెసర్ యూస్ చేస్తాం ప్రీవియస్గా. సో అందుకే ఈ ప్రాసెసర్ మేము ఆప్టిమైజేషన్ చేయడానికి యాప్స్ కానీ, కెమెరా కానీ, గేమ్స్ కానీ ఏదైనా కానీ ఆప్టిమైజేషన్ చేయడానికి బెటర్ ఉంటుంది మాకు. అందుకే మేము ఈ ప్రాసెసర్ చూస్ చేసుకొని రియల్మీ చెప్తూ ఉంది. సో నేనైతే గేమ్స్ కూడా ఆడాను. ప్రాసెసర్ అయితే మనకి గేమ్స్ అయితే మీడియం గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేయగలదు, PUBG మీకు స్మూత్ అండ్ అల్ట్రాలో హ్యాండిల్ చేయగలదు అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ వెరీ హై గ్రాఫిక్స్లో కూడా ఇది హ్యాండిల్ చేయగలదు. అన్ని గేమ్స్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఈవెన్ జైరోస్కోప్ సెన్సర్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. నాకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. గేమ్స్ అయితే నేను 1/2 hour దాకా ఆడాను. 1/2 hour గేమ్స్ ఆడిన తర్వాత PUBG ఆడుతున్నప్పుడు అయితే మ్యాక్సిమం నాకు 43.8 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ రిజిస్టర్ అయింది. అదే కాల్ ఆఫ్ డ్యూటీ ఆడుతున్నప్పుడు హైయెస్ట్ 44.6 అట్లా టెంపరేచర్ అయితే రిజిస్టర్ అయింది. సో టెంపరేచర్ అయితే మనకి 45 లోపు ఉంది. అండ్ ఇంకా గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ కానీ అండ్ ప్రాసెసర్ మనం డైలీ యూస్ చేసినప్పుడు కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, చాలా బాగుంది. ర్యామ్ మేనేజ్మెంట్ కూడా బాగుంది. నా దగ్గర 8GB ర్యామ్ మోడల్ ఉంది, బేస్ మోడల్ 6GB ర్యామ్తో వస్తుంది. నాకు యాప్స్ అయితే మెమోరీలో ఉంచుకోగలుగుతుంది, 2 హెవీ గేమ్స్ కూడా మెమోరీలో ఉంచుకోగలుగుతుంది. స్టోరేజ్ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. దీనిలో బేస్ మోడల్ మీకు 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంది, ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 256GB వరకు మెమోరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. డిజైన్ ఇది చూడడానికి చాలా బాగుంది. నాకు ఒప్పో రెనో 2 Pro 3 Pro సంథింగ్ నేను చూసాను ఇదే డిజైన్. ఫైబర్ గ్లాస్ ఇది, దీని మీద గ్లాస్ లాగా ఫినిషింగ్ అయితే ఇస్తారు. ఇది మొత్తం మనకి పాలికార్బోనేట్ బాడీయే. లుక్ వైజ్ అయితే ఫోన్ చూడడానికి చాలా బాగుంది. డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే ఈ డేర్ టు లీప్ ఇది లేకుండా ప్లెయిన్ డిజైన్ ఇచ్చినట్టు చాలా బాగుండేది. రియల్మీ ఇది కొద్దిగా ఆలోచించాలి. ఇది చాలామందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. సో కొన్ని ప్లెయిన్ డిజైన్ తీసుకొని వచ్చి కొన్ని ఇట్లా డేర్ టు లీప్ తీసుకొస్తే ఎవరికి కావాల్సిన వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఇది రియల్మీ డైహార్డ్ ఫ్యాన్స్ తప్పితే మిగతా వాళ్ళకి నచ్చకపోవచ్చు డేర్ టు లీప్ అనేది. ఇది ఒకటి కొద్దిగా డిస్టర్బ్ చేసిన డిజైన్లో. కాకపోతే డిజైన్ చూడడానికి అయితే ఫోన్ది చాలా బాగుంది. అండ్ ఫోన్ కూడా మనకి చేతిలో చాలా లైట్ వెయిట్ ఉంది, మనం క్యారీ చేస్తున్న ఫీలింగ్ కూడా ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంది. రెడ్మీ నోట్ 10 Pro Maxతో కంపేర్ చేస్తే మాత్రం ఇది లైట్ వెయిట్ ఉంది ఫోన్ అయితే.
కాకపోతే రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ మనకి గ్లాస్ బాడీతో వస్తుంది, ఇది పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. అది 5000+ mAh బ్యాటరీతో వస్తుంది. సో అందుకే అది కొద్దిగా వెయిట్ అనిపిస్తుంది. ఇది మనకి లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో డిస్ప్లే కూడా చాలా బాగుంది. ఇది మనకి AMOLED స్క్రీన్తో వస్తుంది. 6.4 ఇంచ్ డిస్ప్లే, ఇది ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే. అండ్ దీనిలో మనకు 120 Hz ఇట్లాంటివి అయితే ఏమి లేవు. జస్ట్ 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. అండ్ డిస్ప్లే మీకు 111 సపోర్ట్తో కూడా వస్తుంది. సో అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ మీరు HD క్వాలిటీలో అయితే చూడొచ్చు. కాకపోతే దీనిలో డాల్బీ అట్మాస్ అయితే లేదు. సో మరి ఎందుకు తీసేస్తారు తెలియదు. రియల్మీ మ్యాక్సిమం అన్ని ఫోన్స్ డాల్బీ అట్మాస్ తీసుకొస్తుంది, దీనిలో అయితే లేదు. 3.5 హెడ్ఫోన్ జాక్ అయితే ఉంది. దీని నుంచి ఆడియో అవుట్పుట్ అయితే బాగుంది. కాకపోతే ఇది మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే రావట్లేదు. స్టీరియో స్పీకర్స్ కూడా లేవు. బాటంలో మీకు సింగిల్ స్పీకర్ ఉంటుంది, టైప్ సి పోర్ట్తో వస్తుంది. టాప్లో మనకి ఇంకో స్పీకర్ అయితే ఏం లేదు, స్టీరియో స్పీకర్స్ అయితే దీనిలో లేవు. ఇది కూడా మిస్ అవుతుంది. ఒకసారి స్పీకర్ క్వాలిటీ వినండి. స్పీకర్ క్వాలిటీ అయితే బాగుంది. సింగిల్ స్పీకర్ అయినా కానీ మీకు క్లారిటీ ఉంది స్పీకర్, అండ్ లౌడ్ ఉంది. ఒకసారి స్పీకర్ సౌండ్ వినిపిస్తా వినండి. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఇది 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది, డాట్ ఛార్జింగ్. కాకపోతే బాక్స్లో మనకి 65 వాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 50 వాట్ వరకు ఇన్పుట్ అయితే తీసుకోగలదు. దీని యూస్ చేసి మీరు ఛార్జ్ పెడితే 1 అవర్ లోపే ఫోన్ మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. 55 మినిట్స్లోనే మీరు ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు ఈ ఫోన్ అయితే. సో ఫాస్ట్ ఛార్జింగ్ దీనిలో ఉంది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా బాగుంది. 4500 mAh బ్యాటరీ, 720G ప్రాసెసర్ కాబట్టి థర్మల్ మేనేజ్మెంట్ కూడా బాగుంటుంది, పవర్ మేనేజ్మెంట్ కూడా బాగుంటుంది మనకి. సో మనకి ఈజీగా మీరు ఒక ఫుల్ వర్కింగ్ డే యూస్ చేయొచ్చు. మీరు హెవీ యూస్లో అయినా కానీ ఫుల్ వర్కింగ్ డే ఈ ఫోన్ అయితే మీరు యూస్ చేయొచ్చు. మరీ హెవీ యూస్ చేస్తే మాత్రం ఈవినింగ్ అయితే మీరు ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో మనకి సెన్సార్స్ గురించి మాట్లాడుకుంటే సెన్సార్స్ కూడా వీళ్ళు ఏమి స్కిప్ చేయలేదు. అన్ని సెన్సార్స్ ఉన్నాయి, మ్యాగ్నోమీటర్ కానీ, జైరోస్కోప్ కానీ. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా మనకి చాలా ఫాస్ట్ ఉంటుంది. ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది. ఫేస్ అన్లాక్ మ్యాక్సిమం నేను యూస్ చేయను, ఒకవేళ మీరు యూస్ చేసుకోవచ్చు. ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్ ఉంది. అండ్ దీనిలో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ కూడా ఉంది. 2.4 and 5 GHz బ్యాండ్స్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా దీనిలో కాల్ క్వాలిటీ కానీ, సిగ్నల్ రిసెప్షన్ కానీ నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేయలేదు నేను యూస్ చేస్తున్నప్పుడు. అండ్ మనకి కస్టమ్ ఇవే కాబట్టి మీకు దీనిలో కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉంటాయి. మీరు యాప్ లాక్ చేసుకోవడం కానీ, డ్యూయల్ యాప్స్ కానీ, యాప్స్ మీరు హైడ్ చేసుకోవచ్చు, ప్రైవేట్ స్పేస్ ఉంటుంది. ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ మీకు కస్టమ్ ఇవే కాబట్టి దీనిలో మీకు అన్నీ ఉంటాయి. కాకపోతే దీనిలో మీకు నోటిఫికేషన్ లైట్ ఇట్లాంటి ఏమి ఉండవు. FM రేడియో కూడా దీనిలో అయితే లేదు. అండ్ NFC కూడా లేదు. మీరు ఒకవేళ NFC కోసం చూస్తుంటే NFC కూడా దీనిలో అయితే లేదు. అండ్ చాలామంది అడుగుతుంటారు కాల్ రికార్డింగ్ ఉందా అని చెప్పేసి. కాల్ రికార్డింగ్ మీకు అన్ని కస్టమ్ యూఎస్లో అయితే ఉంటుంది. దీనిలో కూడా మీకు కాల్ రికార్డింగ్ ఉంది, స్క్రీన్ కాస్టింగ్ సపోర్ట్ చేస్తుంది, ట్యాగ్ బ్యాక్ ఫీచర్ అన్నీ ఉంటాయి. ఏమి ఫీచర్స్ అయితే మిస్ అవ్వలేదు. అండ్ డైరెక్ట్ వీడియో కాలింగ్ కూడా ఈ ఫోన్ అయితే మీకు సపోర్ట్ చేస్తుంది. డైరెక్ట్ మీరు డైలర్ నుంచే వీడియో కాల్ చేసుకోవచ్చు. యూఐ కూడా మనకి రియల్మీ యూఐ పెద్దగా నాకు ల్యాగ్స్ ఇట్లాంటివి అయితే ఏమిలో, కెమెరా కానీ ఎవ్రీథింగ్ మనకి పర్ఫెక్ట్ వర్క్ అవుతుంది. అక్కడ ల్యాగ్స్ కానీ ఇట్లాంటివి అయితే నేను నోటీస్ చేయలేదు యూఐ యూస్ చేసినప్పుడు. ఇది Android 11 మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇంకా ఫైనల్గా కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలి. ఈ ఫోన్ నాకు బాగా నచ్చింది. అండ్ ఏమైనా మేజర్ సెల్లింగ్ పాయింట్ ఉందంటే ఈ ఫోన్కి కెమెరాస్ అని చెప్పొచ్చు. కెమెరాస్ మీకు బ్యాక్ సైడ్ ఇది 108 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సామ్సంగ్ సెన్సార్, సామ్సంగ్ HM2 సెన్సార్, ఇది f1.8 అపర్చర్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. బ్యాక్ సైడ్ కెమెరా సెట్, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా. బ్యాక్ కెమెరా వచ్చేసి 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 1080p 120 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరాలో మీకు 720p 960 FPS స్లో మోషన్ వీడియో ఆప్షన్ కూడా ఉంది. అండ్ కెమెరాలో మనకి ఏదైతే ఒప్పో F19 Pro ప్లస్ ఒప్పో F19 Pro రీసెంట్ నేను యూస్ చేస్తానో ఆ రెండు ఫోన్స్లో ఉన్న కెమెరా ఫీచర్స్ అన్నీ ఈ ఫోన్లో అయితే ఉంటాయి. ఒప్పో F19 Pro ప్లస్లో హైలైట్ ఫీచర్ మనకి AI వీడియో. సో నైట్ టైంలో మనకి కంప్లీట్ డార్క్లో కూడా మనం AI ఆన్ చేస్తే మనకి వీడియో కొద్దిగా బ్రైట్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫీచర్ దీనిలో కూడా ఉంది రియల్మీ 8 Proలో. అండ్ ఇంకా దీనిలో మనకి ఒప్పో F19లో ఉన్న ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మనకి వీడియో బొకే చేయడం, అంటే బ్యాక్గ్రౌండ్ మనం వీడియో రికార్డ్ చేసిన బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకోవడం, అయితే మనం కలర్లో ఉండి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ చేయడం, ఇట్లాంటి ఫీచర్స్ కూడా మనకి దీనిలో అయితే ఉంటాయి. అండ్ పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, నియాన్ పోర్ట్రేట్ కానీ, డైనమిక్ పోర్ట్రేట్ కానీ, కలర్ పోర్ట్రేట్ కానీ, ఇట్లాంటి పోర్ట్రేట్ షాట్స్ కూడా దీనిలో మీరు తీసుకోవచ్చు. డ్యూయల్ వ్యూ వీడియో, ఇట్లా అన్ని ఫీచర్స్ అయితే మీకు ఈ ఫోన్లో ఉన్నాయి. ఈ కెమెరా పరంగా అయితే మాత్రం ఇది చాలా బాగా నచ్చింది నాకు. చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి మనం డీప్గా మాట్లాడుకుందాం. వీడియో మనకి నైట్ టైంలో మీరు కొద్దిగా బ్రైట్గా పిక్చర్ చేసి చూపిస్తుంది. కాకపోతే మీకు సెన్సార్ కొద్దిగా క్రాప్ అవుతుంది. కొద్దిగా మీరు నార్మల్ వీడియోతో కంపేర్ చేస్తే దీనిలో కొద్దిగా నాయిస్ నోటీస్ చేస్తారు. కాకపోతే బాగానే ఉంటుంది మీకు. మరి లో లైట్లో మీరు వీడియో ఆన్ చేస్తే మాత్రం మీకు డిఫరెన్స్ మీరు చూడవచ్చు, మీకే అర్థమైపోతుంది నార్మల్ వీడియోకి వీడియోకి అయితే డిఫరెన్స్ ఏందో. అండ్ నెక్స్ట్ డ్యూయల్ వ్యూ అంటే మనకి రెండు కెమెరాస్ ఒకేసారి యూస్ చేయొచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ రెండు. దీనిలో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. స్ప్లిట్ వ్యూ ఉంటుంది, అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా సేమ్ స్పేస్ ఆక్యుపై చేస్తే స్క్రీన్ స్పేస్. మనకి సర్కిల్ ఒకటి ఉంటుంది, మనం సర్కిల్లో ఉండొచ్చు. రెండు కెమెరాస్ మరి స్విచ్ అవ్వచ్చు మీరు కావాలంటే.
ఒకళ్ళు సర్కిల్లో పెట్టుకోవచ్చు, ఇంకొకటి మెయిన్ రికార్డ్ చేయొచ్చు, ఇంకొకటి స్క్వేర్ షేప్లో ఉంటుంది. సో ఇట్లా మనకి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ మీకు డ్యూయల్ వ్యూ వీడియో, ఇవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా వీడియోలో పోర్ట్రేట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్కి ఇది వర్క్ అవుతుంది. మీకు బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 1080 వరకు, ఇవన్నీ 1080 వరకే ఉంటాయి. ఏదైతే ఇప్పుడు నేను చెప్తున్నా అవన్నీ 1080 వరకే ఉంటాయి, 4Kలో అయితే ఉండవు. బ్యాక్ కెమెరా యూస్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు వీడియో శాంపిల్. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు ఏ కలర్ వీడియో, మనం కలర్లో ఉండొచ్చు, బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూస్ చేసుకొని మనం కలర్లో ఉండి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అండ్ వైట్ చేయొచ్చు. సో ఈవెన్ నైట్ టైంలో కూడా బాగానే వర్క్ అవుతుంది. నైట్ టైంలో కూడా నేను చెక్ చేశాను. ఇక్కడ చూడొచ్చు కొన్ని శాంపిల్స్ మీకు కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో మనకి పోర్ట్రేట్ ఎఫెక్ట్స్, ఇవి కూడా ఇంకో ప్లస్ పాయింట్ ఈ ఫోన్కి. పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ ఆల్రెడీ నేను చెప్పాను, F19 Pro Plusలో నాకు చాలా బాగా నచ్చినాయి అని చెప్పేసి. ముఖ్యంగా నియాన్ పోర్ట్రేట్ మీకు బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా చిన్న చిన్న లైట్లు ఇట్లాంటివి ఉన్నప్పుడు మీరు యూస్ చేస్తే మాత్రం భలే ఎఫెక్ట్ వస్తుంది మీకు. ఇక్కడ చూడొచ్చు డే లైట్లో కూడా మీకు బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ చూడొచ్చు. ఇది నియాన్ పోర్ట్రేట్ అంటారు. సో దీన్ని యూస్ చేసి మీరు ఫోటో తీసి ఇలా ఉంటుంది మీకు ఎఫెక్ట్ అయితే. అండ్ నెక్స్ట్ ఏఐ కలర్ పోర్ట్రేట్, అంటే మనం కలర్లో ఉంటాం, బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. సో ఈ ఫీచర్ కూడా మీకు దీనిలో ఉంది, ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇంకొకటి డైనమిక్ పోర్ట్రేట్ అని ఉంటుంది బ్యాక్ కెమెరాలో. డైనమిక్ పోర్ట్రేట్ ఇక్కడ చూడొచ్చు, మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం మీకు ఏదో స్పీడ్ వేవ్స్ లాగా వస్తూ ఉంటాయి. ఇది కూడా ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. సో ఇవి పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ అయితే మీకు ఈ ఫోన్లో ఉన్నాయి. అండ్ ఇవి నైట్ టైంలో కూడా బాగా వర్క్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు కొన్ని శాంపిల్స్ నైట్ టైంలో కూడా మీకు చూపిస్తూ ఉన్నాను. డైనమిక్ పోర్ట్రేట్, నియాన్ పోర్ట్రేట్ అండ్ ఏఐ కలర్ పోర్ట్రేట్. నెక్స్ట్ ఇంకొక కొత్త ఫీచర్ అయితే యాడ్ చేశారు, ఏఐ మిక్స్డ్ పోర్ట్రేట్ అని చెప్పేసి. ఏఐ మిక్స్డ్ పోర్ట్రేట్ అంటే మనం ఫస్ట్ ఒక సీనరీ మీరు వీడియో రికార్డ్ చేసుకోవాల్సి ఉంటుంది కొద్దిసేపు, ఒక 10 సెకండ్లు. తర్వాత ఆ సీనరీలోకి మీరు వెళ్ళిపోవచ్చు. సో మొత్తం ట్రాన్స్పరెంట్గా మీరు వెళ్ళిపోతారు. ఒక వీడియో మీరు రికార్డ్ చేసుకొని ఇట్లా మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి మీ షేప్ మాత్రమే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. సీనరీ రికార్డ్ చేసుకోవాలి ఫస్ట్ 10 సెకండ్స్. తర్వాత మీరు వెళ్ళారనుకోండి, మీ షేప్ మాత్రమే కనిపిస్తుంది, మీరు కనిపించరు, మీ బాడీ షేప్ మాత్రం కనిపిస్తూ ఉంటుంది. ఈ కొత్తగా వచ్చింది ఇది, నాకైతే పెద్దగా ఏం ఎఫెక్టివ్ అనిపించలేదు. కొన్ని మీరు వీటిని యూజ్ చేసుకోవాలన్నా కానీ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి స్టారీ మోడ్ ఉంటుంది. స్టారీ మోడ్ మీరు ఏదన్నా లాంగ్ ఎక్స్పోజర్ షాట్స్ తీయాలనుకోండి, ముఖ్యంగా నైట్ టైంలో, అట్లాంటి సిచ్యువేషన్లో మీరు స్టారీ మోడ్ యూజ్ చేయొచ్చు. 5 మినిట్స్ మీరు హోల్డ్ చేసి పట్టుకోవాలి ఫోన్ని. సో ఇది 5 మినిట్స్ మనం హోల్డ్ చేసి పట్టుకోవడం సాధ్యం కాదు. ట్రైపాడ్ మీద పెట్టేసి మీరు వదిలేయండి. స్టారీ మోడ్ పెట్టారనుకోండి, మీకు లాంగ్ ఎక్స్పోజర్లో ఫోటో తీస్తుంది. ఈవెన్ డార్క్లో కూడా మీకు మంచి బ్రైట్ పిక్చర్ అయితే వస్తుంది. ఇది ఒకటి ఉంది కొత్త మోడ్. అండ్ నెక్స్ట్ ఇంకా మిగతా వాటి గురించి మాట్లాడుకుంటే మాత్రం మెయిన్ కెమెరా గురించి మాట్లాడుకుంటే 108 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మీకు ఇది మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. మీకు డీటెయిల్స్ అయితే బాగా క్యాప్చర్ చేస్తుంది. అండ్ కలర్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ పోర్ట్రేట్స్, నార్మల్ పోర్ట్రేట్ కూడా మీకు బాగానే వస్తున్నాయి. ఈవెన్ లో లైట్లో కూడా మీకు బ్యాక్ కెమెరా 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా మంచి డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు లో లైట్ శాంపిల్స్ కూడా. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ కెమెరా మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా, ఇది కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ కెమెరా శాంపిల్స్ కొన్ని డే లైట్ కండిషన్. అండ్ లో లైట్లో కూడా మీకు బాగానే పర్ఫార్మ్ చేస్తుంది 16 మెగాపిక్సెల్ కెమెరా. పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు ఫ్రంట్ కెమెరా బాగానే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు కొన్ని పోర్ట్రేట్ షాట్స్ మీకు కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. అండ్ ఇంకా మిగతా 2 కెమెరాస్ అయితే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. సో వీటి గురించి అంత తక్కువ మాట్లాడుకున్న అంత మంచిది. డే లైట్లో కానీ లో లైట్లో కానీ మీకు కొద్దిగా యావరేజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది వీటి నుంచి. ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. అండ్ ఇవి వచ్చేసరికి మ్యాక్రో కెమెరా ఫొటోస్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా నైట్ మోడ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం బ్యాక్ కెమెరా నైట్ మోడ్ బాగా వర్క్ అవుతుంది. కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే నేను నోటీస్ చేశాను. ఇక్కడ చూడొచ్చు నార్మల్ ఫోటోకి నైట్ మోడ్కి. అండ్ ఫ్లాష్ కూడా మీకు బ్యాక్ కెమెరా చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు ఫ్లాష్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా స్క్రీన్ ఫ్లాష్ అయితే ఉంటుంది. దీని యూస్ చేసి మీరు నైట్ టైంలో ఫోటో తీసుకోవాలనుకుంటే ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మీరు ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. వీడియో విషయానికి వస్తే 4K వీడియో వరకు రికార్డ్ చేయొచ్చు మనం బ్యాక్ కెమెరా యూస్ చేసి. 4K వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చు. అండ్ డీటెయిల్స్ కూడా బాగా క్యాప్చర్ చేస్తుంది. కలర్స్ కూడా మనకి న్యాచురల్ ఉన్నాయి. నైట్ టైం కూడా 4K వీడియో మీకు బాగా వర్క్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు 4K వీడియో క్వాలిటీ నైట్ శాంపిల్. అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ కెమెరా కూడా మీకు 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్. అండ్ లో లైట్లో కూడా మీ ఫ్రంట్ కెమెరా బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ కెమెరా లో లైట్ శాంపిల్. ఇంకా స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే మాత్రం బ్యాక్ కెమెరా మీరు 1080p వీడియో అయితే కొద్దిగా బాగానే ఉంది క్వాలిటీ అయితే. ఇక్కడ చూడొచ్చు 1080p వీడియో శాంపిల్ మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తూ ఉంది. 1080p 120 fps మీరు స్లో మోషన్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. 720p 960 fps కూడా రికార్డ్ చేయొచ్చు. కాకపోతే వీడియో క్వాలిటీ అంత బాగోదు. కాకపోతే స్లో మోషన్ ఎఫెక్ట్ అయితే మీకు బెటర్ వస్తుంది 960 fps ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ కెమెరాలో మీకు 1080p 120 fps స్లో మోషన్ అయితే ఉంది. ఇక్కడ వచ్చి ఫ్రంట్ కెమెరా స్లో మోషన్ శాంపిల్. ఇట్లా కెమెరాలో మీకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రైస్లో మీకు ఇన్ని ఫీచర్స్ కెమెరాలో అయితే
మ్యాక్సిమం ఏ ఫోన్లో అయితే లేవు. అండ్ ఈ ఫోన్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇది 6GB ర్యామ్ 128GBతో స్టార్ట్ అవుతుంది బేస్ మోడల్. సో దీని ప్రైస్ వచ్చేసరికి 17,999 రూపాయలు పెట్టారు. అండ్ ఐసిఐసిఐ కార్డ్స్ మీద, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్స్ అండ్ ఈఎంఐస్ మీద 10% అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే మీకు 16,300 దగ్గర ఆ ప్రైస్కి అయితే మీకు ఈ ఫోన్ అయితే లభిస్తుంది. ఒకవేళ మీరు ఆ ప్రైస్కి ఫోన్ వర్తా అంటే ఖచ్చితంగా ఆ ప్రైస్కి ఈ ఫోన్ చాలా వర్త్. ఎందుకంటే కెమెరా చాలా ఇంప్రూవ్ అయితే చేశారు. 108 మెగాపిక్సెల్ కెమెరా అండ్ దాంతోపాటు ఏదైతే కెమెరాలో ఫీచర్స్ వీళ్ళు యాడ్ చేశారో ఖచ్చితంగా అవి చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తాయి కెమెరా డిపార్ట్మెంట్లో. అండ్ కాకపోతే ప్రాసెసర్ 720G లాస్ట్ జనరేషన్ రియల్మీ 7 Proలో కూడా సేమ్ ప్రాసెసర్ అయితే ఉంది. ప్రాసెసర్ ఎటువంటి చేంజ్ అయితే లేదు. ప్రాసెసర్ ప్రైస్ మరీ ఎక్కువ పెట్టలేదు కాబట్టి పెద్ద కంప్లైంట్ అయితే ఏం లేవు. 5G ప్రాసెసర్ అది కూడా తెలియదు ఇండియాలో. సో ఒకవేళ మీకు 5G ప్రాసెసరే కావాలనుకుంటే మాత్రం రియల్మీ X7 చూస్ చేసుకోవచ్చు. లేదు 4G అయినా పర్లేదు, మంచి కెమెరాస్ కావాలి. అండ్ దీని అవైలబిలిటీ గురించి ఏం ఐడియా లేదు, వీళ్ళు కూడా షామీలాగా చేస్తారో ఏమో మనకేం తెలియదు. కానీ ఖచ్చితంగా ఆ ప్రైస్కి రియల్మీ 8 Pro కూడా చాలా మంచి ఆప్షన్. ఈ ఫోన్ సేల్కి వచ్చేసరికి March 25th నుంచి సేల్కి అయితే తీసుకొని రాబోతున్నారు. అండ్ ఇది డిఫరెంట్ కలర్స్లో వస్తుంది. ఎల్లో కలర్ ఫోన్ ఏదైతే ఉందో, గ్లో అవుతూ ఉందో, అది కొద్దిగా లేట్గా సేల్కి తీసుకొని వస్తున్నారు. ఇవి వచ్చేసరికి ఈ బ్లాక్ అండ్ బ్లూ ఇవి March 25వ తారీఖు నుంచి సేల్కి అయితే రాబోతున్నాయి. ఇది ఓవరాల్ కంప్లీట్గా రివ్యూ అయితే రియల్మీ 8 Proది. వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.